మన ఇండియన్ ఫిలిమ్స్ అది బాలీవుడ్ కానీ, టాలీవుడ్ కానీ, ఈ సినిమాలకు వచ్చేటువంటి ఓవర్‌సీస్ ఇన్‌కమ్ ఒకప్పట్లాగా అమెరికా నుంచి మాత్రమే రావడం లేదు. కానీ స్టిల్ అమెరికా ఈస్ ఎ డామినెంట్ షేర్. మీకు ఉదాహరణకు ఇటీవల మన 'ఓజీ' సినిమా ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా. ఈ సినిమా ఫస్ట్ 2 రోజుల్లో 48 క్రోర్స్ ఓవర్‌సీస్ కలెక్షన్. అంటే అదర్ దెన్ ఇండియా కలెక్షన్ 48 కోట్లు 2 రోజుల్లో. అందులో 37 క్రోర్స్ 37,00,00,000 అమెరికన్ మార్కెట్ నుంచే వచ్చింది. సో, మీరు ఎంత పెద్ద మార్కెటో అమెరికా, కొంతమేర కెనడా కలుపుకుంటే నార్త్ అమెరికన్ మార్కెట్ అంటారు. ఎంత ఇంపార్టెంటో దీన్ని బట్టి అర్థమవుతుంది. మీకు ఇంకో ఉదాహరణ 'కూలీ' రజనీకాంత్ సినిమా వచ్చింది. $20,000,000 అది ఓవర్‌సీస్ కలెక్షన్ అయితే అందులో 35% అమెరికా నుంచి వచ్చింది. అలాగే మరో బాలీవుడ్ ఫిల్మ్ ఇటీవల పాపులర్‌గా వచ్చింది 'చావా'. దీనికి $10,000,000 ఇంటర్నేషనల్ ఓవర్‌సీస్ కలెక్షన్ అయితే ఇందులో $6.41 మిలియన్ మీకు అమెరికన్ మార్కెట్ నుంచే వచ్చింది. సో, ఇదొక ఉదాహరణ. 'బాహుబలి' ఇలా అనేక సినిమాలకు కూడా ఇదే ట్రెండ్. ఎందుకంటే నేను డల్లాస్‌లో ఉన్నాను. 'ఓజీ' సినిమా వచ్చిన రోజు ఒక థియేటర్ కాంప్లెక్స్ ముందు తెలుగువారు పెద్ద ఎత్తున 'ఓజీ' డ్రెస్సులు కూడా కాస్ట్యూమ్స్ కూడా ధరించి పెద్ద ఎత్తున ఆ పాటలు సౌండ్ డీజే పెట్టి సినిమా రిలీజ్ అయిన సందర్భంగా బయట డాన్సులు చేశారు. ఇది స్థానిక వైట్ అమెరికన్ కమ్యూనిటీ నుంచి కూడా వ్యతిరేకత కూడా వచ్చింది. ఇదేంటి అని. బట్ స్టిల్ మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. సో, నేనిప్పుడు ఆస్టిన్‌లో ఉన్నాను. ఇక్కడ కూడా తెలుగు కమ్యూనిటీ చాలా ఎక్కువ. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే బతుకమ్మ పండుగ కూడా ఆడారు. సో, మై సన్ ఇంట్లోనే బతుకమ్మ పండుగ కూడా ఆడారు. సో, అంత తెలుగువారున్న ప్రాంతం ఇది. మీరు డల్లాస్ కానీ, ఆస్టిన్, అట్లాంటా, కాలిఫోర్నియా, న్యూజెర్సీ ఇట్లా చాలా ప్రాంతాల్లో తెలుగు వాళ్ళు గణనీయంగా ఉంటారు. సో, అందువల్ల డెఫినిట్‌గా ఇండియన్ సినిమాలకు, తెలుగు సినిమాలకు ఇది పెద్ద దెబ్బ.